సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను వైజాగ్ సార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. చాలా మంచి ఉద్దేశంతో చేస్తారు మీ వీడియోస్. ఇప్పుడే మీకు కింద కామెంట్ పెట్టాను, మన శ్రీను ఒప్పుకున్నా అని చెప్పి రిప్లై కూడా ఇచ్చారు దానికి. అవునా? అదే మీరు ఒకవైపు కాకుండా రెండు వైపులో చేయండి సార్. నాకు అది చాలా ఇష్టం. చాలా బాగా మాట్లాడుతున్నారు. కరుణాకర్లు అంటారు ఉండకూడదు ఈ సమాజంలో. అలాగే సేమ్ కొంచెం పాస్టర్స్ ఉన్నారు సార్. తప్పకుండా. ఇప్పుడు నేను మొన్న 4 రోజుల కిందట వెళ్ళి చూస్తే ఫేక్ పాస్టర్స్ మీద వీడియో చేశా. మీరు ఎవరు ఫోటో పెట్టలేదు అక్కడ, ఓన్లీ ఇక్కడ కరుణాకర్ ఫోటో కూడా పెడుతున్నారు. అక్కడ ఎవరు ఒక్క పాస్టర్ ఫోటో కూడా మీరు పోస్ట్ చేయలేదు. పెడతాలే, 2 రోజుల్లో పెట్టి చేస్తాలే. మిమ్మల్ని అభిమానించే వాళ్ళగా మేము ఇలా అనడం తప్పే లేదు. ఖండించాలి. మేమేమైనా తప్పులు చేసినా కూడా ఖండించాలి. తప్పే లేదు. కరుణాకర్ లాంటి ఎంత ప్రమాదకరమో కొంతమంది ఫేక్ పాస్టర్లు అంతే. దుర్గమ్మనే దయ్యంగా, ఇలాగ కొంతమంది బ్రదర్ అనిల్ అంటే అందరూ ఏంటంటే దుర్గమ్మని దయ్యంగా చెప్పి కొన్ని వీడియోస్ చేశారు. కొంతమంది అంటే కొంతమంది చేసిన దాని వల్ల అది 100% తప్పులే. అట్ట ఎవరు మాట్లాడకూడదు. ఎవరి దేవీ దేవతలను వాళ్ళు గౌరవించుకోవాలి. నేను క్రిస్మస్ కి వెళ్తాను, ప్రతి పండగ నేనే వెళ్తాను. తప్పేముంది? వాళ్ళు మాత్రం ఏంటంటారు, మా దగ్గర ఏ పండగ రాయడానికి ఇష్టపడరు ఇచ్చినంత దానికి తప్పు. ఇప్పుడు నేనున్నాను. నీ పేరు ఏం పేరు? సీనువా? సీను. ఇప్పుడు నువ్వు ఒక మాట అనగానే నేనేమన్నా? జై శ్రీరామ్ అన్నా. అలాగే ఎవరన్నా పాస్టర్ ఫోన్ చేసి ప్రైజ్ లాడంటే ఆ ప్రైజ్ లాడండి అని కూడా అంట. సూపర్ కదా. అలాగే ఒక ముస్లిం ఎవరన్నా ఫోన్ చేసి అన్నా మాషా అల్లా లేకపోతే ఇంకేదో అంటారు కదా, అన్నా కూడా నేను చెప్తా. జై భీమ్ అంటే కూడా జై భీమ్ అని చెప్తా. మనకేముంది బ్రదరు, తమ్ముడు, అందరూ మనుషులు, కులాలు మతాలు ఏముంది తమ్ముడు, అందరూ బాగుండాలి మనుషులు. నేను మతం పేరుతో ఎవడెవడైతే ఉన్మాదుల్లాగా చేస్తాడో వాడి పాస్టర్ అయినా ఎవడైనా నువ్వైనా నేనైనా వ్యతిరేకం. అట్లాంటి వ్యక్తులకు నన్ను ఏంటంటే నీలాంటి తక్కువ మంది నన్ను అర్థం చేసుకుంటారు. నేనేదో వన్ సైడ్ మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ లో ఉంటది. కానీ మన మాటలు, మన వీడియోలు చూస్తే మనం ఏం చెప్తున్నాం అనేది, ఎలాంటి భారతదేశం బాగుండాలని ఎలాంటి వీడియోలు మాట్లాడుతున్నానో అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ కరుణాకర్ లాంటి వల్ల ఇప్పుడు సాంబశివరావు ఎందుకు? కరుణాకర్ మీవాడే కదా. కరుణాకర్ ఎందుకు అంత అతను నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు అంటే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అతను ప్రమాదం అంటున్నావు. ప్రమాదం అంటే మరి వేరే మతాన్ని మనం ప్రతిపాదించడం అంటే మనం వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేశారని చెప్పి వాళ్ళు చేస్తారు. అవును, తప్పు. చాలా కరెక్ట్ మాట్లాడావు. ఐ అప్రిషియేట్ యూ. చాలా నిజం మాట్లాడావు. తప్పు కరెక్ట్ గా మాట్లాడావు. అవును. ఇప్పుడు ఇప్పటి నుంచో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీ అనేది ఏం చేస్తుందంటే నెగిటివ్ గా, అంటే హిందువులు నెగిటివ్ చేయడంతో మారుస్తుంది. దాని కరుణాకర్ తీసుకొని అది ప్లస్ అయింది. ప్లస్ ఈరోజు ఎస్ఐ సంపాదించిన ఏం సంపాదించిన ప్లస్ అయింది. ఒక మంచి పాయింట్ తీసుకొని అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్నజీవర్ స్వామి గారు నేను శివశక్తి మీటింగ్ ఏం చెప్పారు చూసావా, విన్నావా? క్రిస్టియానిటీ మనకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లు మనకు వ్యతిరేకంగా. అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు రేపులు ఎవడెవడైతే చేస్తాడో వాళ్ళకే మనం, ఇప్పుడు మగాడేగా రేపులు చేసేది, ఆ రేపులు చేసే వాళ్ళకే మనం వ్యతిరేకం. అంతేగాని రేపులు చేసేది మగవాళ్ళు అని చెప్పి టోటల్ మగవాళ్ళందరికీ వ్యతిరేకం అని అంటే ఎట్ట కుదిరిద్ది? ఆడవాళ్ళు కొంతమంది వాళ్ళ బ్రతుకు తెరువు కోసం, పాపం వాళ్ళ పొట్టకూడి కోసం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళకి ఏం గత్యంతరం లేక పాపం ఒళ్ళు అమ్ముకొని సంపాదించుకుంటారు. అంత మాత్రాన ఆడవాళ్ళందరూ అదే కోపకొస్తారంటాం కరెక్టా? అది ఇప్పుడు పాస్టర్స్ లో తప్పులు చేసే వాళ్ళు ఉండారు, కొంతమంది జ్ఞానం లేని పాస్టర్లు, కొంతమంది మిడిమిడి జ్ఞానంతో బోధించే వాళ్ళు ఉండారు. వాళ్ళ వల్ల ఈ తలకాయ నొప్పులు వస్తున్నాయి, అది అందరికి తెలుసు. అలా అని పాస్టర్స్ మొత్తం ఇంతే అంటే అది ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. ఇప్పుడు కరుణాకర్ అనేవాడు వెధవ, 420 లంగాగాడు, అందరికి తెలుసు. ఏంటి చిన్నజీవర స్వామి ఆడిని చూసి చిన్నజీవర స్వామి గారిని ఆయన కూడా అట్లాగే అంటే అది కరెక్టా? తప్పు కదా. చిన్నజీవర స్వామి గారు ఎంత మంచిగా మాట్లాడాడు, ఎంత మత సామరస్యం గురించి మాట్లాడాడు. నేను రేపు పాలాభిషేకం చేస్తున్నా ఆయనకి. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావు సీను? నాకు ఆ దేవుడు ఉండదు సార్. నాకు ఏది ఉండదు, ఏదన్నా ఒకటే. అదే ఏ దేవుణ్ణి? దేవుడు అంటే ఇప్పుడు నాకు మా ఊర్లో నల్లమరమ్మ ఉంటుంది, ఆవిడ పూజిస్తాను. అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అంటాను. నాకు తెలియదండి అక్కడ ఎవరు వస్తారు. నాకు బాగా ఇష్టమైతే వెంకటేశ్వర తిరుమల. మరి ప్రైజ్ లార్డ్ చెప్పవా?
ఎందుకు చెప్పనండి ప్రైజ్ లాట్ ప్రైజ్ లార్డ్. తప్పే ఉందండి. ఇప్పుడు ప్రైజ్ లాట్ అన్నా నేను నా దేవుడిని చూసుకుంటాను ఆయనలో. అంతేగా. నేను చర్చికి వెళ్ళి కూడా ప్రార్థన చేసేవాడిని. ఏమని ఏం చేస్తావు సీను, నువ్వేం చేస్తావు? అది MBA అయిపోయింది సార్. ప్రజెంట్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో అదే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చేస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నారా ఇంట్లో అమ్మ నాన్న అందరూ? చాలా బాగున్నారు. MBA చేసావు, వెరీ గుడ్. చాలా చదువుకున్నాడు, చదువుకున్నట్టే మాట్లాడావు. చదువు లేనివాళ్ళు చదువు లేనట్టే మాట్లాడుతున్నారు. నువ్వు చదువుకొని చక్కగా అందరు బాగుండాలన్న ఒక ఇదితో, నువ్వు ఒక హిందూ అయినా కూడా చాలా చక్కగా మాట్లాడావు తమ్ముడు. చాలా అప్రిషియేట్ చేస్తున్నా నిన్ను. థ్యాంక్ యూ. అంటే మీరు ఈ విషయం కూడా చేయండి. ఎందుకంటే మీరు ఒక వర్గానికి ఎందుకు వ్యతిరేకం అవ్వాలని నేను అనుకుంటున్నాను. చిచ్చి ఇదిగో, మొన్న నేనెందుకు వ్యతిరేకం అవుతాను? నేను ఇప్పుడు దళిత క్రిస్టియన్లు, సెక్యులర్ వాదులు, ముస్లింలు అందరు ఐక్యత వర్దిల్లాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు వర్దిల్లాలి, భారతదేశం జై అని చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో. అది మీరు పాస్ట్ వీడియో వచ్చేసరికి ఎవరు ఫోటో చూపించడం చాలా బాధ అనిపించింది. భలేవాడివి. ఇదిగో నీ కోసమైనా 2 రోజుల్లో నువ్వు అలా అన్నావు కాబట్టి నీ కోసమైనా పాస్టర్ల ఫోటోలు వేసి వీడియోలు చేస్తా నేను. చేయాలండి. ఎందుకంటే మీరు ఎందుకంటే ఒక మంచి ఆలోచన ఉంటే, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మీరు ఉండాలి. ఎందుకంటే కొంతమందిని మీరు కొంతమంది హైట్ చేయడం నాకు నచ్చలేదు. లేదు, ఎవరిని చేయను. ఇప్పుడు మనం శివశక్తి వాళ్ళనే వీళ్ళని ఎందుకు టార్గెట్ అని కాదులే కానీ ఎందుకు వీడియోలు చేస్తున్నామంటే, ఈ క్రిస్టియానిటీలో కొంతమంది ఉంటారు కానీ బూతులు తిట్టరుగా, భయంకరమైన బూతులు తిట్టరు. అసలు వల్గరగా ఇంట్లో ఆడవాళ్ళనే, ఇంట్లో తల్లి చెల్లిని తిట్టరు. ఎవడు చూపి ఒక్క పాస్టర్ భయంకరంగా తిట్టినట్టు, పచ్చి బూతులు తిట్టినట్టు చూపించు. హనీ జాన్సన్ అంటే అది వాడు వ్యక్తిగత విషయం. మొగుడు పిల్లల మధ్య ఉన్న మొగుడు పిల్లలు. ఇప్పుడు నేనున్నాను, భార్యాభర్తల మధ్య మేము ఎన్నైనా అనుకుంటాం. ఇప్పుడు అది ఆయన పాస్టర్ ఉండి ఆయన ఏమైనా తప్పు చేశాడంటే అది దేవుడు ఆయనకు చూసుకుంటాడు. లేదు, నేను ఎందుకు ఖండించలేదు? ఫేక్ పాస్టర్స్ వీడియోలో అదే కదా నేను మాట్లాడింది. ఫోటో పెట్టి పెట్టండి. గొంతుగా ఆయన పెట్టి వస్తారన్నప్పుడు ఒక లేడీస్ అలా మాట్లాడుతున్నట్టు ఎంత ఇది ఉండదు చూడండి. తప్పే, తప్పే. మా వైజాగ్ హనీ జాన్సన్ మా వైజాగ్ దగ్గర. ఓకే. ఇప్పుడు ఆయన ఖండించండి మీరు. కూడా నాకు తెలియదు సమస్య. ఇప్పుడు ఆయన ఎవరో రంజిత్ ఓఫర్ అని చెప్పి ఆయన ఏమంటాడు, వేదాల్లో క్రీస్తు అంటాడు. అది ఎంత తప్పండి? వేదాల్లో క్రీస్తు ఎందుకు ఉంటాడండి? అది మరి అది తప్పు కదండి. ఒక ప్రొఫెసర్ ఏమంటాడు, కోమటి వాళ్ళు సామాజిక స్మగ్లర్లు అంటాడు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ వ్యాఖ్యలు నువ్వు కరెక్ట్ అంటావా, తప్పు అంటావా? తప్పది. తప్పేనా? 100% తప్పు కదా, అది అట్లా మాట్లాడకూడదా? మనం ఎలాగైతే ఒకరు నమ్ముతాము. మాట చెప్పారు ఇందాక వీడియోలో. సారీ కృష్ణ గారు చెప్పారు మాట. బైబిల్ నువ్వు భూత పుస్తకం అంటున్నావు, మీరు రామాయణం భూత పుస్తకం అంటే ఒప్పుకుంటావా అని చెప్పి ఆయన అన్నారు. నిజమే కదండి. మనం ఎలాగైతే విశ్వసిస్తున్నామో వాళ్ళు అలా విశ్వసిస్తున్నారు. ఆ భూత పుస్తకం అనే విషయం మనకి ఎందుకు ఆ విషయం? అవును. మన బతుకైతే మన బతుకున్నంత కాలం మన రామాయణం చదవడానికి మనకు టైం ఉండదు, మహాభారతం చదవడానికి మన టైం ఉండదు, చదవడానికి మన టైం ఉండదు. కానీ జై శ్రీరామ్ అంటారు, అడవుడు రచరచ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను దేవాలయాలకు వెళ్తాను, చర్చిలకు వెళ్తాను, మసీదులకు వెళ్తాను. మనిషి అక్కడ ఉంటే అక్కడికి వెళ్తా. ఎవళ్ళో మంచి కనపడితే ఆడిని నేను పొగుడుతా. ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు మంచి మాటలు చెప్పావు, నిన్నేమన్నా అభినందించాను లేదా? ఒప్పుకోవాలి, అది వాస్తవం, ఫ్యాక్ట్, అది సత్యం. మరి నేను ఎంత సర్వీస్ చేశా పేదవాళ్ళకి, చూడు నా వీడియోలు. మరి అంతే. ఈ కులం మతం ఉండదు. మతం పేరుతో రెచ్చగొట్టే భారతదేశం నాశనానికి పాల్పడే వాడు ఎవడినైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటా, భయపడే ప్రసక్తే లేదు. నేను హైదరాబాద్ తమ్ముడు. హైదరాబాదు నాది ప్రాపర్ గుంటూరు. హైదరాబాద్ లో ఉంటున్నాను ఒక 2 సంవత్సరాల నుంచి, పంజాగుట్టలో. నీది ఎక్కడ తమ్ముడు? నువ్వు ఎవరికన్నా పేదవాళ్ళకి చేస్తున్నావా? చెయ్యాలి. కుదిరితే 2-3 కన్నా రోడ్డు మీద వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇడ్లీ అయినా 20 రూపాయలు ఇడ్లీ అయినా కొనుకెళ్ళి ఇయ్యాలి.
నా స్తోమత చేస్తాను. ఎంత ఇస్తున్నారు శాలరీ? నాకు తక్కువ వేస్తుంది, 40, 50 అలా వస్తుంది. ఇప్పుడు నేను 1 వర్డ్ ఆన్సర్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు. ఒక 4-5 పేర్లు చెప్తాను, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు. ఒక మాటలో చెప్పాలి. కల్వరి చర్చి పాస్టర్ సతీష్ కుమార్ గారి గురించి నీ అభిప్రాయం? ఓకే. తర్వాత ఇదే కరుణాకర్ గురించి? షేమ్, ఫ్రాడ్. హనీ జాన్సన్ గురించి? ఓకే. లలిత్ కుమార్, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి? షేమ్. రాధా మనోహర్ దాసు? వరస్ట్లో అమ్మ మొగుడు అంటావా? మరి వీడు చిన్నజీయర్ స్వామి గారు మనుషుల్లో గొప్పవాడు. తర్వాత అక్క ఎవరో పార్వతి ఉంది కదా శ్రీకాకుళం, చూడలేదు సార్, మీరు మొన్న వీడియో పెట్టారు కానీ అసలు చూడలేదు ఆవిడ వీడియోస్. ఓ చాలా వల్గరగా మాట్లాడిద్ది ఆవిడ. చూడాలి, చూసాక రెస్పాండ్ అవుతుంది. మరి వీడు ఎక్స్ క్రిస్టియన్ బుడ్డోడు ప్రవీణ్ ఉన్నాడు కదా, క్యాస్ట్ పరంగా చేశారంట, అదే వీడియో పెట్టారు, అదే నేను చూడలేదు. క్యాస్ట్ పరంగా అతనికి మైసూరులో దత్తపీఠం వాళ్ళు పిలిచి అవార్డు ఇవ్వాల, ఇతను ఏదో తప్పు సార్. అది ఇప్పుడు వేరే ఆయన ఉన్నారు, ఎవరు ఆయన పేరు? అమరా ప్రసాద్ గారు. ఆయనకి ఇచ్చారు కదా సార్, మరి ఆయన సేమ్ క్యాస్ట్ అనుకుంటాను. అంటే ఇందులోనే మరి తొక్కేయటాలు ఇవన్నీ ఉంటాయిగా. తొక్కేయటాలు ఎవరి కాళ్ళకి ఉంటాయి కదా, దేంట్లో అయినా సరే ఇవి ఉంటాయిగా పోటీ. దళితుడే కానీ మరి అంటే మరి అదే మనుషులను బట్టి అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు ఈ కుర్రాడు కూడా కష్టపడి పని చేస్తున్నాడుగా, మా క్రిస్టియన్లు తిట్టడం ముస్లింలు తిట్టడం చేస్తున్నాడుగా. చేసినప్పుడు అంటే వీడు తిట్టడంలో ఎక్స్పర్ట్ కాదు అనుకుంటా. ఈ క్రిస్టియన్లు ముస్లింలు తిట్టడంలో వీడు ఎక్స్పర్ట్ అవ్వలేకపోయాడేమో, అందుకే బాగా తిట్టలేదేమో, అందుకే అవార్డు ఇవ్వాల. ఎక్కువ చూడండి, నేను ఈ ప్రవచనాలు నాకు టైం వ్యాపంగా చేసినప్పుడు ప్రవచనాలు నాకు టైం మహాభారతం విన్నాం, ఇవి వింటా ఉంటాను ఎక్కువ. అంటే నెగిటివ్స్ ఎందుకులే పొద్దున అని చెప్పి అలా చూడడం, మీ వీడియోస్ కనిపించే మధ్య. చూడు తమ్ముడు, చూడు మన వాళ్ళకి కూడా చెప్పు, మనం హిందువులకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముగ్గురు నా వాళ్లే. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇందాక వీడియోలో మీకు కామెంట్ చేశారు, ఏమన్నారు? క్రిస్టియన్లు అందరూ ఏకమవుతారు అంటున్నారు. అవును, హిందువులందరూ ఏకమవుతుంది. అదేలే, నువ్వు అదే నా కామెంట్ పెట్టింది. అప్పుడు నేను కూడా పెట్టాగా ఏదో. మరి అంతే కదా ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు, క్రిస్టియన్లు ఎవరన్నా అడావుడి చేసి ఇది చేస్తే హిందువులు ఏకమవ్వాలి, అంతే కదా. హిందువులు ఎవరన్నా చేస్తే ముస్లింలు ఏకమవ్వాలి. మరి అంతే, నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి హిందువులు అక్కడ రచ్చ చేస్తున్నారు, క్రిస్టియన్లలో ఎందుకు యూనిటీ రాదు? ఎందుకు రాకూడదు? వస్తుంది. చెప్పు తమ్ముడు, చెప్పు. ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్ అనేది ఓన్లీ మతం పరంగానే ఉంటుందండి. నాకు చిన్నప్పటి నుంచి డౌట్ ఏది, హిందూ అనేది ఎందుకంటే ఇలా కులాల పరంగా వారు బీసీ, వారు ఓసీ అని చెప్పి మన ఈ జనాభా లెక్కల్లో కూడా ఇలాగ రాస్తారు. ఎందుకంటే మరి అది అనాదిగా వస్తుంది కదా, అనాదిగా చరిత్రలో రాశారుగా. మరి నువ్వు అంటరాని ఓడివి, నువ్వు ఉండోడివి, నువ్వు లేనోడివి, నువ్వు రోడ్డు అవతల ఉండాల్సిన. మా దేవుడు, మనందరి దేవుడు, రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ మహానుభావుడు లేకపోతే ఈ రోజు నువ్వెక్కడ ఉండవు, నేనెక్కడ ఉండాను? సూటు బూట్లు వేసుకొని చెప్పు. అవునండి, అంటే మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఎందుకు నువ్వు హిందూ అని ఎందుకు అనలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. అందరూ హిందువే, నేను కూడా హిందువే. అవును, ఏది భారతదేశం భౌగోళికం ప్రకారం ప్రతి ఒక్కడు ఈ భారతదేశంలో క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, బౌద్ధుడు ఎవడైనా ఆడు హిందువే. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉన్న పాకిస్తానీ అని ఎట్లా అంటాం, బంగ్లాదేశ్ వాళ్ళని బంగ్లాదేశీ అని ఎట్లా అంటాం, నైజీరియన్స్ అని ఎట్లా అంటాం, తమిళనాడు వాళ్ళని తమిళనాడు వాళ్ళని ఎట్ట అంటాం, గుజరాత్ వాళ్ళని ఎట్ట అంటాం, నీది వైజాగ్, నువ్వు వైజాగ్ వాడు అని ఎట్ట చెప్తాం. అంతే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు భౌగోళికంగా చరిత్ర ప్రకారం ప్రతి ఒక్కళ్ళు హిందువే. మతం అంటావా ఇక వారి వ్యక్తిగతం.
ఇప్పుడు నా పరంగా నేను నా కులం చెప్పుకునే కన్నా నా మతం చెప్పుకున్నాను అసలు కులం మతం గురించి మనకి ఏం సాధిస్తాం చెప్పు. నేను హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడతాను చెప్పండి, పలానా క్యాస్ట్ అని చెప్పడానికి ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరు కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ముందు ఏమడుగుతారు మీ క్యాస్ట్ ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి నీలాంటి సామాన్యుడు మార్చాలి. నువ్వు ఈ రాధా మనోహర్ దాస్ను ఇట్లాంటి వాళ్ళని నువ్వు పనికిమాలిన ఎదవలారా, మీరు మతాల గొడవలు పెడతారా మా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య, మీ పబ్బం గడపడానికి చెప్పు తీసుకొని కొట్టాలి మరి నీలాంటి సామాన్యుడు చదువుకున్న వాళ్ళు. 100%. అర్థమైందా? ఎందుకు ఈ కుల ప్రస్తావన అలా నాకు అర్థం కాదండి. కులం అనేది ఎక్కడ ఉండిపోయిందో నాకు తెలియట్లేదు. కొడతావా రాధా మనోహర్ దాస్ని చెప్తూ కొడతావా కనపడితే? కొడతారా? పారిపోతావా? ఎందుకు పారిపోవడం దేనికండి? ఎందుకు పారిపోవడం దేనికి? పారిపోవడం ఉండదండి. ఎంబీఏ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎవరితోనో మాట్లాడాలి. అవును, బరాబర్ మాట్లాడుతుంది. మన రాజ్యాంగం ప్రకారం మనకు హక్కు లేదు కాబట్టి బరాబర్ అక్కడ వాదిస్తారు. అక్కడ ఎందుకు ఇలా చేసావు, ఇలా ఎందుకు చేయవు. వీళ్ళందరూ ఏమన్నారంటే, కరుణాకర్ వీళ్ళందరూ ఏమన్నారంటే, ఒక 20-30 సంవత్సరాల నుంచి హిందువుల నుంచి క్రిస్టియన్ లోకి మార్చడానికి కొన్ని రకాలైన అంటే ఏంటంటే హిందూ గ్రంథాలు తప్పుగా చెప్పడం. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా, ఎవరు కూడా బలవంతంగా మత మార్పిడి చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. ఇప్పుడు మత మార్పిడి అంటారు. నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు, నీకు రోడ్ల మీద వినాయక చవితి వస్తే వినాయక చవితి 10 రోజులు చేస్తారు, 9 రోజులు, 8 రోజులు, 4 రోజులు చేస్తారు డీజేలు పెట్టుకుని పెద్ద పెద్ద సౌండ్లు. అంత మాత్రానికే మత మార్పిడి అంటే ఎట్టా? దసరా విజయవాడ కనకదుర్గ అమ్మవారి తిరణాలు జరుగుతాయి, ఉత్సవాలు 9-8 రోజులు చేస్తారు. మొత్తం విజయవాడ చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద మైకులు పెడతారు. అంత మాత్రాన మత మార్పిడి అంటే ఎట్టా? ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో అందరూ దీక్షలు తీసుకుంటారు. అయ్యప్ప స్వాములు, భవానీమాలలో, ఇరుముళ్ళు, రకరకాలుగా ఉంటది. పడి పూజలు జరుగుతాయి. మరి ఆ పడి పూజలు కూడా ఇప్పుడు లేటెస్ట్ గా డిజిటల్ టెక్నాలజీ ప్రకారం పెద్ద పెద్ద డీజేలు పెట్టి పెద్ద పెద్ద వ్యవహారం చేసి అర్ధరాత్రుల దాకా చేస్తున్నారు. అది దాంత మాత్రానికి మత మార్పిడి అంటారా? కాదు తమ్ముడు, అవన్నీ మత మార్పిడి కింద వస్తే ఈ క్రిస్టియన్లు రోడ్ల మీద తిరిగి ప్రచారం చేసే దాన్ని కూడా మత మార్పిడి అంటారు మరి నా లెక్కలో. అది మతం లేదు. ఈ అయ్యప్ప స్వామి దీక్షల పడి పూజలైనా, వినాయక చవితులు అయినా, శ్రీరామచౌమి అవన్నీ మా హక్కు, మేము అది మత ప్రచారం ఎట్లా అవుతుంది, మత మార్పిడి ఎట్లా ఉండదు అంటారా? ఈ క్రిస్టియన్లు చేసేదానికి కూడా మరి కరెక్టే. బాగా చెప్పారు, మాట్లాడుతున్నా. అయితే నేను నా పరంగా వెళ్ళిపోతున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనప్పుడు నా మత ప్రచారం కాదు. ఎప్పుడైతే నేను మీ దగ్గరకు వచ్చి మీది గొప్ప తప్పే, అది తప్పే. ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా, రోడ్ల మీద వెళ్ళి వాళ్ళ సువార్తాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి రేపు బైబిల్ పంచుతాను, ఎల్లుండి భగవద్గీత పంచుతాను. ఎవడొచ్చి నన్ను అడుగుతాడు ఆపమనండి, చెప్తా. అది నేను పంచుతా, నా ఇష్టం. తీసుకుంటే తీసుకున్నాడు, లేకపోతే లేదు. అంతేగాని రోడ్డు మీద భగవద్గీత బైబిల్ పంచొద్దంటే ఎవడది అనేది? నేను మీ ఇంటికి వస్తానండి. భాను గారు, మీ నాన్నగారు మంచోరు కాదు, మా నాన్నగారే మంచోరు. మా నాన్నగారు నమ్ముకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు లేదా నరకానికి పోతారంటే ఇంటికి వచ్చి చెప్తే తప్పే. రోడ్డు మీద ఉండి మాట్లాడటం తప్పు కాదు. ఇంటి ముందుకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చెప్తే తప్పే, అది డౌటే లేదు. మరి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు నేనున్నాను, నా రోడ్డు మీద నా దేవుడు రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల వల్లే ఈరోజు మీరందరూ భిక్షతోనే మీరందరూ బతుకుతున్నారు అని నా ఇష్టం చెప్తా. అది సీను బాబు, నీకు మంచి తెలివిగలవాడు. నువ్వు చక్కగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నీ తల్లిదండ్రులకు అన్నం పెట్టు, చక్కగా వాళ్ళని చూసుకో. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, డెఫినెట్లీ మాట్లాడుకుందాం, సరేనా? ఇంకా కాల్స్ వస్తున్నాయి. జై శ్రీరామ్. ప్రైజ్ లార్డ్.